పిఠాపురం వాట్సాప్ గ్రూపుల్లో ఒక ఇది సర్క్యులేట్ అవుతుంది. క్యాస్ట్ వారీగా ఎన్ని ఓట్లు ఉన్నాయి, అక్కడ ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేవి చూద్దాం. ఫస్ట్ కాపు 76,000 ఓట్లు, 86% వేశారంటే వీళ్ళు. అంటే పోలైన ఓట్లే 65,300. పర్సంటేజ్ 25%, 75%. గీతమ్మకి 16,325 పడ్డాయట. పవన్ కళ్యాణ్కి 48,975 పడ్డాయట. ఓకే, అంటే 20% ఇవ్వబడి 70% అతనికి పడ్డాయి. ఇకపోతే రెండోది బీసీలు 95,000 ఉన్నారట. అంటే సిట్టిబల్జ, పద్మశాలి, యాదవులు, వాడబల్జ, వెలమ, క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, నాయి బ్రాహ్మణ, రజక, పెరిక, కంసాలి, కుమ్మర, సగర వీళ్ళల్లో 86% ఓట్లలో పోలైనవి. ఈ మొత్తం ఓట్లు ఉండడమే వీటిలో 86% పోలైతే 81,700, 55-45. అంటే గీతమ్మకి 50% అంటే 45,000 పడ్డాయి. పవన్ కళ్యాణ్కి 36,700, ఆయనకి 40% పడ్డాయట. ఇకపోతే ఎస్సీ ఎస్టీ 46,000 ఉంటే వీటిల్లో 86% పోలైనాయి, 39,560. 80% గీతమ్మకి పడ్డాయి, 20% పవన్ కళ్యాణ్ పడితే 31,650 ఓట్లేమో గీతమ్మకి, 7,910 పవన్ కళ్యాణ్ పడ్డాయట. రెడ్డి 13,500, వీళ్ళలో 86% ఓట్లు వేస్తే 11,600 అయినాయి. ఇవి 80-20% రేషియోలో పడ్డాయి. 9,600 ఓట్లేమో గీతమ్మకి, 2,000 ఓట్లేమో పవన్ కళ్యాణ్కి పోలయ్యాయట. ఇకపోతే ఐదోది బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ 5,500 మంది ఉన్నారు. వీళ్ళల్లో 80% ఓట్లు వేశారనుకుంటే 4,600 మంది ఓట్లు పోలైనాయి. 30-70% మేర ఇవి ఓటింగ్ పడిందని అర్థం. 1,400 ఓట్లు గీతమ్మకు పడితే 3,200 ఓట్లు పవన్ కళ్యాణ్ పడ్డాయట. అంటే వీళ్ళంతా అటువైపే, పవన్ వైపే ఉన్నారు. ఇక ముస్లింలు 2,000 మంది, అంటే వీళ్ళలో 87% అంటే 1,750 మంది ఓట్లు వేసారనుకుంటే ఈ రేషియో 90-10 ఉన్నాయంట. 1,600 ఓట్లేమో గీతమ్మకు పడితే 150 ఓట్లేమో పవన్ కళ్యాణ్ పడ్డాయట. ఓవరాల్గా 2,38,000 ఓట్లు ఎక్కడ పడ్డాయి? ఓవరాల్గా 2,38,000 ఓట్లు. దీనిలో పడ్డ ఓట్లు 2,04,510. పర్సంటేజీ ప్రకారం అన్నింటినీ చూస్తే 1,05,575 ఓట్లు వంగ గీతాకి పడ్డాయి. 98,935 ఓట్లు పవన్ కళ్యాణ్ పడ్డాయి. గీతమ్మ మెజారిటీతో విన్ను ఎంత అంటే 6,640. అలా అని చెప్పి కింద క్యాప్షన్ ఉంది సార్, దయచేసి బెట్టింగ్ కాయొద్దు, దీని కింద క్యాప్షన్. దీన్ని బట్టి చూస్తే మనకి ఇక్కడ మనం ఏం మాట్లాడక్కర్లేదు. కాపుల ఓట్లు అయితే అత్యధిక శాతం గీతమ్మకే పడ్డాయి. గీతమ్మ కాదు, పవన్ అన్నకే పడ్డాయి. కాపుల్లో ఎంత అనుకున్నాం? 65,300 ఓట్లు పోలైతే అత్యధికంగా పవన్ కళ్యాణ్ 48,975. అంటే కాపు జాతి మొత్తం పవన్ కళ్యాణ్ వైపే ఉంది. పాపం కాపు మహిళ ఉండి కూడా ఆమెకి 16,325 పడ్డాయి. ఇది కొద్దిగా బాధాకరం. బీసీలో అత్యధిక శాతం ఈమెకే పడ్డాయి. ఇకపోతే ఎస్సీ ఎస్టీలో కూడా అత్యధికంగా ఈమెకే పడ్డాయి. ఇకపోతే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ మాత్రమే ఈమెకి తక్కువ వేశారు. మళ్ళీ ముస్లింలు ఈమెకే వేశారు. ఇక మిగిలింది ఏమున్నాయా అవే. ఈ రెడ్డి కూడా ఈమెకే వేశారు. కాబట్టి ఇది అసలు ఒరిజినల్ గ్రౌండ్ రిపోర్ట్ ఆఫ్ పిఠాపురంగా చెప్తున్నారు. మరి చూడాలి ఎంతవరకు ఇదంతా అవుతుందో తెలియాల్సి ఉంది.